ఈ దినం మరి 15వ దినముగా దేవుని సన్నిధికి నడిపించిన దేవునికి వందనాలు తెలియచేస్తూ ప్రభు నామంలో అందరికీ వందనాలు తెలియచేస్తున్నా అండి. చిన్ని ప్రార్థన. దయగల తండ్రి, మీకు అనేక వందనములు. 15వ దినముగా మమ్మల్ని నడిపించినారు, మీకు వందనాలు. 14 దినములు మాకు సహాయం చేసినారు, మీకు వందనములు. నాయన, మీ యొక్క జీవాహారమును మేము భుజించుచు ఉండగా మీరే ప్రభా మా అందరికీ విరిచి పంచిపెట్టండి. దేవా, మీ యొక్క వాక్కులను వినగలిగే శక్తి, కృప, భాగ్యం దయచేయండి. మీ పరిశుద్ధాత్మ శక్తిని ప్రభా, ఆత్మ నింపుదలను అనుగ్రహించండి. సాతాను దాని క్రియలను లయపరచుమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినం వాక్యంలోనికి వెళ్ళకముందు నిన్నటి దినాన్ని ఏం చెప్పుకున్నాం మనం? విధవరాళ్ళ గురించి. మరి ఏ విధంగా ఆమె దేవుణ్ణి గోజాడుకుందో, అన్యాయస్తుడైన న్యాయాధిపతిని మనము దేవుణ్ణి అంతగా మరి గోజాడుకోవాలని మనం జ్ఞాపకం చేసుకున్నాం. సో ఈ దినం మనం టాపిక్లోనికి వెళ్ళకముందు ఇప్పుడు ఒక ఉదాహరణ మనం విందాం. మరి చర్చిలోకి ఒక ఆయన ఒక భార్యాభర్తలు ఇద్దరు బంగారం మంచి బట్టలు కట్టుకొని కొత్తగా వచ్చారనుకుందాం. ఆ తర్వాత మరి కారులో వచ్చారనుకుందాం. కారులో మంచి బంగారం వేసుకొని టిప్ టాప్గా రెడీ అయ్యి పట్టు వస్త్రాలు కట్టుకొని కొత్తగా చర్చికి వచ్చారు. అదే చర్చికి ఒక పేదవారు సాదా బట్టలు వేసుకొని కొత్తగా వచ్చారనుకోండి. ఎవరిని పలకరిస్తామండి మనం? ఎవరిని పలకరిస్తాం? డబ్బున్న వాళ్ళని పలకరిస్తాం. మన దృష్టి ఎవరు ఏమండి? తెలియని వాళ్ళు కూడా ఏం చేస్తారు? పక్కన్న వాళ్ళని అడుగుతూ ఉంటారు, ఎవరండి వచ్చిన వాళ్ళు, కొత్త వాళ్ళు అని అడుగుతాం. అదే ఒక సాదా బట్టలు ధరించుకొని మామూలు పేద వ్యక్తులు వస్తే వాళ్ళని అసలు పట్టించుకుంటారండి? పట్టించుకోరు. వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు. పాస్టర్ గారు పట్టించుకోరు, పక్కనున్న విశ్వాసులు కూడా పట్టించుకోరు. అదే దేవుని యొక్క వాక్యంలో మరి తెలియచేస్తూ ఉన్నారు. మరి పరిసయ్యుడు, సుంకరి గురించి మనందరికీ కూడా తెలుసు. వాళ్ళు ఏం చేసేవాడంట? ఒకసారి ఒక దేవాలయానికి వెళ్ళాడంట. ఇద్దరు వ్యక్తులు వెళ్ళారు. మొట్టమొదటిగా లోపలకు పరిసయ్యుడు వెళ్ళాడు. పరిసయ్యుడు అంటే ఎవరండి? పరిసయ్యులు శాస్త్రులు అని ఒక తెగ ఉండేవారు అన్నమాట. వాళ్ళు ఏం చేసేవారు? పరిసయ్యులు చాలా నిష్ఠ కలిగిన ధర్మశాస్త్రం అంతా కూడా తెలిసిన వారు. వాళ్ళు ఏం చేస్తారంట? ఎంత నిష్ఠ అంటే వాళ్ళు దశంభాగం శాలరీలోనే కాదు, ఇందులో తీసేవారంట. పుదీనా, సోపు, జీలకర్ర. ఏమండి, జీలకర్ర ఎంత వాడతాం నెలకి మనం? ఎంత ఎక్కువ వాడినా 100 గ్రాములు, 200, లేకపోతే పావు కేజీకి మించి ఎవరం జీలకర్ర వాడతామండి? వాడం. సోంపు ఎంత వాడతాం? మహా అయితే ఒక చిన్ని ప్యాకెట్ వాడతాం కదా. పుదీనా ఎంత వాడతాం? మహా అయితే ఒక 5-6 కట్టలు వాడతాం. కానీ వాళ్ళు ఎంత నిష్ఠ కలిగిన వారు ఈ పరిసయ్యులు అంటే, పుదీనా, సోపు, జీలకర్రలో కూడా ఏం తీసేవారట? దశంభాగము తీసేవారు. అంటే మనకన్నా ఎంత గొప్ప వాళ్ళో మనం ఆలోచించాలన్నమాట. సో ఇంకా వారానికి ఎన్నిసార్లు ఉపవాసం చేస్తారంట వాళ్ళు? 2 సార్లు ఉపవాసం చేస్తూ ఉంటారు. మరి ఇంత నిష్ఠ కలిగిన వ్యక్తి ఏం చేశాడంట? మందిరంలోనికి వెళ్ళాడంట ప్రార్థన చేయడానికి. మరి అదే అతను ఎలా ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే, ప్రభువా, నేను చోరుల వలె లేను. చోరులు అంటే ఎవరండి? దొంగల వలె నేను లేను. తర్వాత అన్యాయస్తుల వలె నేను లేను, వ్యభిచారుల్లాగా లేను అని ప్రార్థన చేస్తున్నాడంట. ఈ లోపల ఆ పరిసయ్యుడు వెనకాల ఇంకొక వ్యక్తి వచ్చాడంట. అతని పేరు సుంకరి. సుంకరి అంటే ఆ కాలంలో పన్ను వసూలు చేసేవారనమాట. పన్ను వసూలు చేసేవారని ఆ కాలంలో చాలా తిట్టుకునేవారు. ఎందుకు అంటే
రోమా సామ్రాజ్యం కింద ఈ యూదులు ఇశ్రాయేలీలు ఉన్నప్పుడు వాళ్ళని చాలా కఠినముగా వాళ్ళ దగ్గర ట్యాక్స్ వసూలు చేసేవారనమాట. ఎలాగంటే ప్రతిదానికి పన్నే అన్నమాట. సో వాళ్ళు అందుకని ఈ యొక్క సుంకర్లు అంటే పన్ను వసూలు చేసేవాళ్ళు వీళ్ళు వాళ్ళని చాలా అసహించుకునేవారు అన్నమాట. వాళ్ళని పాపాత్ముల్లాగా చూచేవారు. అదే వ్యక్తి సుంకరి అనేవాడు కూడా ప్రార్థన చేయడానికి మందిరానికి వచ్చాడంట. కానీ అతను మందిరం లోపలికి రాలేదంట. ఎందుకు రాలేదు? ప్రభువా, నేను ఈ మందిరంలోనికి అడుగు పెట్టడానికి కూడా నాకు యోగ్యత లేదు అని చెప్పి ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంట, బయటే నిలువబడి ఏం చేస్తున్నాడంటండి, రొమ్ము కొట్టుకుంటున్నాడంట. గుండెలు ఎప్పుడు బాదుకుంటామండి? ఎప్పుడు బాదుకుంటాం చెప్పాలి? గుండెలు ఎప్పుడు బాదుకుంటాం? చాలా కష్టము. మన అయిన వారు చనిపోయినప్పుడు మనం ఏం చేస్తాం? గుండెలు బాదుకొని ఏడుస్తాం అన్నమాట. అంటే ఇతను ఎంతగా పశ్చాత్తాపడుతున్నాడు అంటే గుండెలు బాదుకొని ప్రార్థన చేస్తున్నాడండి. ఎప్పుడన్నా మనం అలా ప్రార్థన చేసామండి? చేయలేదు కదా. కానీ ఈ దినము సుంకరి మనకి నేర్పించే విషయం ఏంటంటే మన స్థితిని గురించి, మన పాప స్థితిని గురించి మనం ఏం చేయాలంట? గుండెలు బాదుకొని ఏడవాలంట, దేవుని దగ్గర రోధించాలంట, కన్నీరు కార్చాలి, దేవుని సన్నిధిలో దుఃఖించాలి. ప్రభువా, అందుకే మనం ప్రార్థన చేసుకోవాలి. కన్నీటి ప్రార్థన నాకు నేర్పించు నాయనా అని. ఈ సుంకర్ ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, పాపినైనా నేను నీ వైపు చూడడానికి కూడా నాకు ధైర్యము లేదు అని చెప్పి అతను ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. అంతా అయిపోయింది. ఇతను ప్రార్థన చేశాడు. కానీ ప్రభువారు ఏం చెప్పారంటే, ఇంటికి ఎవరు నీతిమంతులుగా వెళ్ళారట? సుంకరి నీతిమంతుడిగా వెళ్ళాడంట. కానీ పైకి భక్తి చేస్తున్నా, ఉపవాసాలు ఉంటూ ఉన్నా, ఏమండి దశంభాగం ఇచ్చినా, అన్నీ చేసినా కానీ పరిశుద్ధంగా జీవించిన ఈ వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడలేదు. ఎందుకంటారు? ఎందుకు అంటే తను స్వనీతి కలిగి ఉన్నాడు అన్నమాట. అందుకే ప్రభువారు ఈ ఉపమానము చెప్పారు. అదొకసారి చూద్దామండి. లూకా సువార్త 18వ అధ్యాయం 70వ పేజీ అండి. లూకా సువార్త 18వ అధ్యాయం నిన్న ప్రభువారు ఏం చెప్పారండి? ఉపమానం విసుకకుండా ప్రార్థన చేయాలి. ఈ దినం ప్రభు చెప్పే ఉపమానం ఏంటంటే 9వ వచనంలో, తామే నీతిమంతులమనుకొని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను. ఎవరికి చెప్పారంట? 3 లక్షణాలు ఇక్కడ మనం చూస్తున్నాం. తామే నీతిమంతులము, రెండవది తమ్ము నమ్ముకున్నవారు, మూడవది ఇతరులను తృణీకరించేవారు. చాలాసార్లు మనం కూడా ఏమనుకుంటాం? మనమే నీతిమంతులం. ఏమండి? ఎందుకంటే మనం ఉపవాసాలు ఉంటున్నాం, మనం దశంభాగాలు ఇస్తున్నాం, మనము ఆదివారాలు క్రమంగా వస్తూ ఉన్నాం, అన్ని విషయాల్లో దేవునికి అనుకూలంగా జీవిస్తూ ఉన్నాము. కాబట్టి ఇతరుల యొక్క జీవితాన్ని చూసినప్పుడు మనం ఏమనుకుంటాం? ప్రభా, నేను వీళ్ళలాగా లేను కదా, నేను చాలా నీతిమంతుడిని, చాలా నీతిమంతురాల్ని, నేను ఉపవాసం ఉంటున్నాను, నేను దశంభాగం ఇస్తున్నాను, దేవానికి ఇష్టంగా నేను జీవిస్తున్నాను అని మనము అనుకుంటూ ఉన్నామేమో. తామే నీతిమంతులు అంటే వాటిని చేయకూడదని కాదు, కానీ చేసినా కానీ మనం ఏమనుకోకూడదు? మేమే నీతిమంతులం, ఎదుట వాళ్ళు పాపాత్ములు అని మనం అనుకోకూడదు. అంటే ఇతరులను మనము చిన్న చూపు చూడకూడదు. తామే నీతిమంతులము, మేమే నీతిమంతులం అనుకుంటారట. ఇంకొకటి ఏంటంటే, 2వ మాట మనం చూస్తే తమ్ము నమ్ముకోవడం అంటే ఏంటండి?
మన స్వనీతి. సో నేను ఇలా జీవించాను కాబట్టి దేవుడు నాకు ఇలా చేశాడు, నేను ఇలా ప్రార్థన చేశాను కాబట్టి దేవుడు నాకు ఇలా చేశాడు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే దేవుడు మనకి చేస్తారు. మనం 7 రోజులు ఉపవాసం ఉండే వాళ్ళు ఉన్నారు, 21 రోజులు ఉపవాసం ఉండే వాళ్ళు ఉన్నారు. ఏదన్నా అంశం గురించి పట్టుదలతో ప్రార్థన చేసి పొందిన విషయాలు అనేకములు మనకు ఉంటాయి. కానీ వాటిని మనం ఆధారం చేసుకోకూడదు. అంటే నేను ప్రార్థన చేశాను దేవుడు ఇచ్చాడు అని మనం అనుకోకూడదంట. ఏమనుకోవాలి? దేవుని కృప వలన నేను దీన్ని నేను పొందాను, అందుకని యెహోవా కృప వలన నేను పొందాను. మరియ కూడా ఏమన్నారండి? మరి రక్షకుడు నీ యొక్క గర్భాన్న జన్మిస్తాడు అన్నప్పుడు ఆమె ఏమంది? నేను దేవుని వలన దయ పొందిన దానను, దేవుని దాసురాలను, దీనురాలను అని అనుకుందంట. ఆమె ఏమనుకుందండి? దేవుని యొక్క దాసురాలను. అంటే మనం ఏది పొందుతున్నా అది దేవుని కృప అని మనము నమ్మాలి, అంతేగాని మనల్ని నమ్ముకోకూడదు. మన భక్తిని, మన విశ్వాసమును గొప్ప చేసుకోకూడదు. మూడవది ఏంటండి? మూడవ మాట, ఇతరులను తృణీకరించుట. ఎప్పుడైతే మనము నీతిమంతులు అనుకుంటామో, మన భక్తిని మనం నమ్ముకుంటామో, నేను చేస్తే ఏ కార్యమైనా జరిగిపోతుంది అని మనం అనుకుంటామో, వెంటనే మనలోకి ఏమొచ్చేస్తుందండి? తృణీకార స్వభావము. అంటే ఇతరుల యొక్క భక్తిని, ఇతరుల యొక్క విశ్వాసమును, ఇతరుల యొక్క స్థితిని చూసి మనం ఏం చేస్తూ ఉంటాం? చిన్న చూపు చూస్తూ ఉంటాము. ఇది చాలా ప్రమాదకరము అని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంది. సో ఇంకా క్లియర్గా మనం వీడియోలో చూద్దామండి. మొట్టమొదటిగా చూస్తే